రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక రాజమహేంద్రవరంలో పీజీ వైద్య విద్యార్థిని కారుతో ఢీకొట్టి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసిన ఘటనపై మహిళలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక వైద్య విద్యార్థినికి నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కాకినాడ బారిగుడి సెంటర్ వద్ద డాక్టర్లు మహిళలతో కలిసి ఐ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. 3వ తేదీన జరిగిన ఘటనలో ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి డాక్టర్ యాక్సిడెంట్లు అయితే 3 రోజుల పాటు ఆమె చికిత్స పొందుతూ కూడా మృతి చెందడం జరిగింది. దీనిపై కూడా కాకినాడ జిల్లా కాకినాడ బానుగుడి సెంటర్ వద్ద మహిళలంతా కూడా వారు నిరసన తెలుపుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ అమ్మాయి పీజీ ఫస్ట్ ఇయర్ డెర్మటాలజిస్ట్ చదువుతున్న ప్రియాంక ఆమెను వారు ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఇద్దరు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో కూడా ఆ అమ్మాయి మృతి చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులంతా కూడా వారి కన్నీరు మున్నీరు వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ భానుగుడి సెంటర్ వద్ద మహిళలంతా కూడా వారిని ఖచ్చితంగా శిక్షించాలి, అటువంటి వారిని కేసులు పెట్టి కూడా బయటకు రాకుండా చేయాలని చెప్పండి కూడా మహిళలు అయితే కూడా వారంతా కూడా నిరసన తెలుపుతారు. క్యాండిల్ ర్యాలీతో నిరసన తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతమంది మహిళలు వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి, మీరు డాక్టర్గా ఉన్నారు, నేను చూశారు ఈరోజు అంటే 3వ తారీఖు జరిగిన ఘటన, అసలు దాన్ని ఏ రకంగా చూడవచ్చు? అసలు అమ్మాయిలు బయటకు వచ్చి చదవడం అంటేనే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్. అలాంటిది అంత కష్టపడి చదివి ఇలాంటి వెధవల చేతిలో చావడానికి అయితే అస్సలు కాదు. దీనికి కఠినంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, దట్స్ ఇట్. చూసాము అంటే ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుకొని పూర్తి చేసి ఈరోజు పీజీ ఫస్ట్ ఇయర్ డెలివరీ చేస్తుంది. వారి కుటుంబం అంతా కూడా ఈ అమ్మాయి చదివి డాక్టర్ చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పి వారి తల్లిదండ్రులు కూడా చెప్తున్నమాట. అసలు ఇటువంటి వారిని ఎటువంటి శిక్షలు చేస్తే బాగుంటుంది? చంపేయాలండి, అంతే, ఉరి తీసి చంపేయాలి అంతే. ఇలాంటి వెధవలను చూస్తే మళ్ళీ ఇంకొకరు పుట్టకూడదు అలాంటి వాళ్ళు, అంతే. ఇంకంతకన్నా ఏం చెప్పలేను. అమ్మ చెప్పండి, ఇప్పుడు చూసాం అంటే ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన, దాన్ని ఎలా చూడవచ్చు? ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయండి. ఇది ఒకటే బయటకు వచ్చిందేమో అనిపించింది నాకైతే. చాలామంది ఇలాగే ఉన్నారు. యూత్ని తల్లిదండ్రులు పక్కదారి పట్టేలాగా 18 సంవత్సరాలు నిండకుండానే 25 సంవత్సరాలు నిండకుండానే కార్లు బళ్ళు ఇచ్చి రోడ్ల మీదకి వదిలేస్తున్నారు. వాళ్ళకి ఎలా నడపాలి, ఎలా చేయాలి అంటే ఎదర మనిషి వాల్యూ 10 సంవత్సరాలు వచ్చేదాకా కూడా తెలియదు. ఇప్పుడు మాకున్న స్టాండర్డ్స్ వాళ్ళకు ఉండవు. అలాంటి వాళ్ళకి ఇంత ప్రమాదకరమైన వస్తువులు ఇచ్చి నడిపించడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు నిండు ప్రాణం పోవడం వల్ల ఎవరికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు చచ్చిపోయింది ఎంతోమంది. ఎన్ని చేసినా ఎన్ని లక్షలు పోసినా అమ్మాయి అయితే వెనక్కి రాదు అమ్మాయి. ఉరి కూడా తీయకూడదు ఈ అబ్బాయిని. అలాగే ఉంచి సజీవంగా అలాగే జైల్లోనే మగ్గించి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి అసలు ఆ అబ్బాయిని బయటకు రాకుండా అమ్మ చెప్పండి, ఈరోజు చూసాం రాజమండ్రి ఘటన చూసాం. ప్రియాంక అనే డాక్టర్ యాక్సిడెంట్లో చనిపోయింది. అసలు దాన్ని ఎలా చూడొచ్చు? అసలు ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారండి. దిశ చట్టం అని తీసుకొచ్చారు ఆడవాళ్ళకి. ఇలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కొత్తగా చట్టం తీసుకొచ్చారు, చాలా బాగుంది. అయినా కంట్రోల్ అవ్వట్లేదు. ఈ తాగిన వాళ్ళని అరికట్టలేక ప్రభుత్వం చాలా చర్యలు తీసుకున్నా సరే ఈ అరకట్టలేని సమాజంలో ఇలా ఆడది బలైపోవడం అనేది చాలా దౌర్భాగ్యం అనమాట. ఈ యొక్క ఆ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలే, ముగ్గురు మంచి వృద్ధిలో రావాలని తండ్రి ఎంతో ఆశలతో ఉన్న ఇద్దరు కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసిన ఈ తండ్రి డాక్టర్ని చదివించాడంటే ఎంతో కష్టపడి చదివించాడు తండ్రి. అలాంటి డాక్టర్ అవుతుంది, ప్రజలకి సేవ చేస్తుంది అన్న కోణంలో ఉన్న తండ్రి ఇలాంటి వార్త తినేటప్పటికి అసలు ఎవరు కూడా మేము అందరూ కూడా చాలా జీర్ణించుకుంటున్నాం. అలాంటి శిక్ష అనేది కాదండి, వాడికి జీవిత ఖైదీ. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా చర్యలు తీసుకున్నారు. దాని ద్వారా ఇతనికి ఏంటంటే జీవిత ఖైదీ శిక్ష వేసి ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అమ్మ చెప్పండి, చూసాము రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఆ రోజు అంటే యాక్సిడెంట్ అంటే మద్యం మత్తులో ఉండి ఇద్దరు యువకులు ఢీకొట్టిన ఘటన అందరికీ తెలిసిందే. దాన్ని ఎలా చూడవచ్చు?
ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు అమ్మాయి డాక్టర్ చదివి పీజీ కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ అందరినీ అమ్మాయి చూసుకునే పరిస్థితిలో ఉంది. అలాంటి రెస్పాన్సిబిలిటీ అమ్మాయి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అని అమ్మాయి ఇచ్చేసినప్పుడు వాళ్ళు తాగేసి ఇష్టం వచ్చినట్టు ఇలా చేయడం వల్ల ఒక ఇప్పుడు అమ్మాయే కాదు, నా ప్రాణమే కాదు, నెక్స్ట్ ఫ్యామిలీ అంతా కూడా నష్టపోయింది. ఖచ్చితంగా దీని గురించి డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించారు. మేము యాక్షన్ తీసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా మా లేడీస్ తరపు నుంచి కూడా మేము కూడా రిక్వెస్ట్ ఏంటంటే అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి, ఇప్పుడు ఇద్దరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి బయటకు తీయాలంటే ప్రతి ఒక్క అబ్బాయి భయపడాలండి. ఖచ్చితంగా ఇలాంటి చర్య తీసుకోవాలని మా లేడీస్ అందరం కోరుకుంటున్నాం. వి స్టాండ్ ఫర్ జస్టిస్ అండి. 3 రోజుల పాటు కూడా బ్రెయిన్ డెడ్ అయ్యి ఆసుపత్రిలో కను ఊపిరితో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈరోజు తన అంత్యక్రియలు కూడా చేశారు. అది ఏంటి యాక్సిడెంట్ కానీ లేదా వారి కుటుంబ సభ్యులు ఆవేదన కానీ ఎలా చూడొచ్చు? పిల్లల్ని కని పెంచి పెద్దోళ్ళని చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతారు. అలాగే ఇప్పుడు ఎవరు ఇచ్చారు రైట్స్ మగవాళ్ళకి ఆడవాళ్ళని ఇంత దారుణంగానా? ఇవి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు అలాగే మన డిప్యూటీ సీఎం గారు ఇలాంటి విషయాల్లో ఖండించాలని, అతను బయటికి రాకుండా మీరే ఖండించాలని కోరుకుంటున్నాను. మహిళగా అంటే ప్రియాంకకి జరిగిన ఘటన అది ఎలా చూడొచ్చు? ప్రియాంక గారి జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయం అండి. వాళ్ళు మద్యం మత్తులో చాలా దారుణంగా ఒక మహిళ మీద కూడా అత్యాచారం కిందే ఒక్కసారి గుద్దిన ఆయన మళ్ళీ రివర్స్ చేసి గుద్ది కావాలని హత్య చేసినట్టే ఉందండి. అదైతే మేము చూసిన వీడియో అయితేనే ఆయనకైతే కఠినంగా శిక్ష చేయాలని, ఏవగారో శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. మా ప్రభుత్వం అయితే, కూటమి ప్రభుత్వం అయితే మంచే చేసిందండి. ఇంకా మంచి చెయ్యాలని ఆ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కోరుకుంటున్నాము. అంటే యాక్సిడెంట్ కానీ లేకపోతే మహిళలు నిజంగా రక్షణ లేదంటారా? లేదండి, ఎందుకంటే నేను ఒక మహిళగా కాకుండా ఒక అమ్మగా మాట్లాడతానండి. ఒక ఆడపిల్లని మనం బయటికి పంపించాలంటేనే ఎన్నోసార్లు ఆలోచిస్తాం. స్కూల్ వయసులో నుంచి ఫ్రెండ్ ఇంటికి వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుంది, కాలేజ్కి వచ్చారు, ఎలా వెళ్తున్నారు, ఏంటి అని ఇవన్నీ దాటుకుని మనం కాలేజ్ వరకు వచ్చారు, చదివారు, డాక్టర్గా చేసి ఇంత చదువు చదివి ఆ అమ్మాయి ఎంతవరకు వచ్చిందంటే నేను ఒక మామూలు ఒక మనిషిలాగా ఒక పురుగులా చూసో. అరే నాకు అర్థం కాక అడుగుతాను, మీ ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, తను ఎడ్యుకేషన్లో ఉంటుంది. మీరు తాగితే అవన్నీ ఏమీ తారతమ్యాలు గుర్తుకు రావా? అంటే ప్రపంచంలో ఎవరో తాగట్లేదా? తాగినప్పుడు ఒకసారి మీ అమ్మనే గుర్తు తెచ్చుకోండి, మీ అక్క చెల్లెల్ని గుర్తు తెచ్చుకోండి. సాటి ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ లాంటి వాళ్ళే. మీరు చేసే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. మీరు తాగినంత మాత్రం మీరు తప్పులు మనుషులు అని చెప్పట్లేదు. తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా తాగినోడు ఎప్పుడు ఏ తప్పు చేయడు. ఈ సగం తాగి సగం రోడ్లెక్కి నడమంతరపు సిరులతో రోడ్లెక్కి ఆడవాళ్ళ జీవితాన్ని అంత గమ్మున మీరు తుంచేయకండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎంత స్ట్రగుల్ పడి వస్తున్నారో ఎవ్వరికీ తెలీదు. ఆలోచించుకోండి, ఒక్కసారి మీ ఇంట్లో ఆడబిడ్డను చూసుకోండి. బయటకు వచ్చినప్పుడు మీకు వాళ్ళ బాధ ఏంటో అర్థమవుతుంది. ఈరోజు నువ్వు చేసిన పరిస్థితి రేపు పొద్దున్న నీ ఇంట్లో వస్తే నీకు అది ఎంత బాధగా ఉంటుంది, నీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో. ప్రతి ఇంటికి ఆ కష్టం వస్తుంది. ఆడబిడ్డ ఉన్న ఇంటి ప్రతి ఇంటికి ఆ కష్టం వస్తుంది. ప్రియాంక గారి విషయంలో ఏదైతే జరిగిందో అదైతే హర్షించదగిన విషయం అయితే కానే కాదు. దీనిపై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకొని తీరాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను నేను. చూసాం కదా, ఓవరాల్గా ఎవరైతే ధనవంత్ అండ్ ఆండ్రూస్ జోసెఫ్ వీరిద్దరూ కూడా మద్యం మత్తులో ఉండి అధికంగా స్పీడ్ రావడంతో, మరోపక్క ఆ ప్రసాద్ మాల్లో సెక్యూరిటీ గార్డ్స్తో కూడా వారి ఘర్షణ పడిన వాతావరణంతో స్పీడ్గా రావడంతో కూడా డాక్టర్ ప్రియాంక వారి స్నేహితులు ఇద్దరూ కూడా బండి మీద వెళ్ళే సమయంలో ఒక్కసారిగా ఢీకొట్టి బండి ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చిన ఘటనలో కూడా ఎవరైతే డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్ అవ్వడం, తను 3 రోజుల పాటు కూడా చికిత్స పొందుతూ కూడా నిన్న తుది శ్వాస విడిచిన పరిస్థితిలో ఈరోజు అంత్యక్రియలు కూడా జరిగింది. దీంతో కూడా కాకినాడ జిల్లాలో ఉన్న మహిళలంతా కూడా వారు ఐ న్యూస్ ఛానల్ ఏవైతే వారికి అంతా కూడా నిరసన తెలిపిన నేపథ్యంలో కూడా వీరంతా కూడా కాకినాడ భానుగుడి సెంటర్ వద్ద వీరంతా కూడా ఘన నివాళులైతే అర్పిస్తున్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఎవరైతే ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారో జోసెఫ్ అండ్ ఇద్దరు వారి ఖచ్చితంగా వారిపై శిక్షలు వేయాలి, ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి మహిళలు అయితే మాత్రం కోరుతున్న పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.